బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. జీవితం ఒడిదుడుకుల్లేకుండా ప్రశాంతంగా నడిచిపోతోంది. చదువు కూడా బాగా సాగుతోంది. బ్యారిస్టరు పరీక్ష కూడా చదవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని లండన్ లింకన్ పిన్ బయల్దేరాను. ఇంటి దగ్గర అంతా క్షేమంగా ఉన్నట్లు వర్తమానం తెలిసింది. నేనింక చదువు పూర్తి అయ్యేదాకా ఇంటికి రానని మా నాన్న నిశ్చయం చేసుకున్నాడు. ఇంక చేసేదేం లేక పరిస్థితులకు తల ఒగ్గి ఊరుకున్నాడు మా నాన్న. ఇక్కడ చదువు కూడా నాకెంతో ఉత్సాహంగా ఉంది. బాగా చదువుతున్నాను. మంచి తెలివైన విద్యార్థి అనే పేరు వచ్చింది. నానాటికి మిత్రబృందం పెరుగుతున్నది. ఇండియన్ అసోసియేషన్లో నన్నొక సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నుకున్నారు. అక్కడ సభలు సందర్భాల్లో ఎక్కువ పాల్గొనడం జరుగుతోంది. ఆ రీతిగా కూడా పరిచయాలెక్కువైనాయి. ఏడాది పైనైంది వచ్చి. ఇంకొక్క 2-3 సంవత్సరములు దైవానుగ్రహము వల్ల ఇలాగే సాగుతే హాయిగా స్వదేశం చేరిపోవచ్చు అనుకుంటూ ఎన్నెన్నో కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటున్నాను. మొదట మా ప్రైవేటు మాస్టరుతో తరచూ సంప్రదించుతూ క్లాసులో పాఠ్యపుస్తకాలే కాక అనేక ఇతర గ్రంథాలు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినవి చదవడం నేర్చుకున్నాను. అంతేకాకుండా సారస్వతానికి, కళకు, తర్కశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు మరీ ఎక్కువగా చదవడం సంభవించింది. నేను బయల్దేరిన వేళ మంచిది, నాకు ఎవరో ఇంగ్లండ్ వెళ్లమని సలహా ఇచ్చిన వేళ మంచిది అని సంతోషిస్తుంటే నా స్వప్నాలన్నీ తలక్రిందులయ్యే సూచనలు కనబడుతూ వచ్చాయి. దినపత్రికలు చూస్తుంటే రోజురోజుకీ ప్రపంచం తారుమారయ్యే సూచనలు, తత్సంబంధమైన వార్తలు గుప్తంగానూ బాహాటంగానూ వచ్చిపడుతున్నాయి. రష్యాలో జార్ చక్రవర్తుల రాజ్యం టుఫ్ఫున ఎగిరిపోతోంది. జర్మనీ విపరీతమైన బలం పుంజుకుని ప్రపంచాన్నంతటినీ కబళించే బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తోంది. ఎటుచూచినా అస్థిమితమేగాని స్థిమితం కనబడ్డంలేదు. ఏం జరుగుతుంది? ఈ భీతావహమైన పరిస్థితులు ఎలా పరిణమిస్తాయి? మనమేమవుతాం అని ప్రతివాడూ ప్రతిరోజూ ఎదటివాళ్లను తన్నుతాను ప్రశ్నించుకుంటూ భయభ్రాంతులై కాలక్షేపం చేస్తున్నారు. యుద్ధం రానే వచ్చింది. జర్మనీ అమాంతం ఫ్రాన్స్ మీద విరుచుకుపడి నల్లేరుపై బండి నడకలాగా, జగన్నాథ రథయాత్రలాగా నిమిషాల మీద ముందుకు తరలివస్తోంది. ఒకనాడు ఎడింబరోలో ఆస్క్విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ వస్తున్నాడనే వార్త పత్రికల్లో చూచాను. ఆ రాత్రే ఇంగ్లండు జర్మనీతో యుద్ధం చేయ నిశ్చయించుకుంది. అలాగని ప్రకటించింది కూడాను. ఇది జరిగిన మర్నాడు ఆస్క్విత్ బ్రిటిష్ ప్రధాని ఎడింబరో రానే వచ్చాడు. అషర్ అనే హాలులో సభ ఏర్పాటైంది. ఆ హాలు పైకి సామాన్యంగా కనపడ్డా లోపల 6-7 వేల మంది సుఖంగా కూర్చోడానికి తగ్గ ఏర్పాట్లు కావించబడింది. నేను విశ్వప్రయత్నం చేసి ఇండియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఈ సభకు హాజరు కావడానికి ఒక టిక్కెట్టు సంపాదించుకున్నాను. బ్రిటిష్ ప్రధానిగారు ప్రపంచ పరిస్థితులన్నింటినీ సమీక్షించి యుద్ధంలోకి ఎందుకు దిగవలసి వచ్చిందో అనేక కారణాలు చెప్పి ప్రజలు భీతావహులు కాకుండా ధైర్యంగా ఉండి అన్ని విధాలా తమకు తోడ్పడవలసిందని ప్రజలకు ప్రబోధం చేశారు. అంత బ్రహ్మాండమైన ఉపన్యాసం నేనెప్పుడూ వినలేదు. అక్కడ చేరిన వారంతా నిట్టూర్పు విడవడానికి కూడా భయపడినంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విన్నారు. ఉపన్యాసం పూర్తి కాగానే మామూలు చప్పట్లు కూడా లేకుండా జనమంతా లేచి నుంచున్నారు. వెంటనే ఆంగ్ల జాతీయ గీతం ఆలపించడంతో సభ ముగిసింది. సభికులంతా ఎవరి స్థానాల్లో వాళ్లు నిలబడే ఉన్నారు. ప్రధానమంత్రిగారు వారి అనుయాయులు ప్లాట్ఫారం దిగి బయటకొచ్చారు. వారు వెళ్లడం నా పక్కనుంచే వెళ్లారు. ప్రధానమంత్రి నా దగ్గరకు రాగానే పులకాంకితుడనై భక్తిభావంతో నమస్కరించాను మన పద్ధతిలో. ఆయన నాకేసి చూసి మందహాసం చేసి వెళ్ళిపోయారు. నేనా మందహాసంతో ఆకాశంలో తేలిపోయినట్టుగా పొంగిపోయాను. వారు బయటికి వెళ్లి వారి కార్లలో ఎక్కి బయల్దేరిన శబ్దం వినగానే హాలులో జనమంతా ఏ హడావిడీ లేకుండా ఒక్క వరుసలో బయటకొచ్చారు. నేనా సభ, ప్రధాని ఉపన్యాసమూ తలుచుకుంటూ ఏదేదో ఊహాప్రపంచంలోకి పోయి నేలమీద నడుస్తున్నానో ఆకాశంలో విహరిస్తున్నానో తెలియని స్వప్నావస్థలో ఎవరితోటీ మాట్లాడకుండా నా బసకు చేరుకున్నాను. యుద్ధ ప్రకటన కాగానే క్షణంలో వాతావరణం మారిపోయింది. ఆ మర్నాటినుంచి హిమపాతం పడ్డట్టు అందరిలో ఉత్సాహం చల్లారిపోయి, అందరి వదనాల్లో ఆనందం ఆరిపోయి, ప్రతీవాడూ ఏదో ఆందోళనతో, భయంతో, ఉత్తరక్షణంలో ఏమవుతామనే ఆలోచనలతో, అంతిమ విజయం ఎవరిదోనన్న సందేహంతో తిరుగుతున్నారు తప్ప మామూలు ధోరణిలో నిశ్చింత, నిర్భయము, ఆత్మవిశ్వాసము, ధైర్యసాహసాలు ఎక్కడా కనబడకుండా పోయాయి. చాలా చిత్రమనిపించింది. యుద్ధాలను గురించి పుస్తకాల్లో చదవడమేగాని ప్రత్యక్షానుభవం మనకెక్కడిది? అందుచేతను నాబోటి యువకులకు యుద్ధస్వరూపం, దాని పరిణామం, దైనందిన జీవితాన్ని అది ఎలా మార్చగలిగేది,
ఇత్యాది విషయాలన్నీ అనుదినం కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నాయి. వారం 10 రోజులు గడిచేటప్పటికీ ఎడుంబరో పట్టణమే, దాని స్వరూపమే, దాని పద్ధతులే మారిపోయి ఊరంతా యుద్ధభూమిలా సైనికుల్లా నిలబడ్డదేమో అన్న భావం కలిగింది. మామూలు సంచలనం కనబడకుండా ఎటుచూచినా యుద్ధ సన్నాహాలే, ఊరిబయట ఏ కొండలమీద చూచినా యుద్ధ కవాతులే. 18 సంవత్సరములు పైబడ్డ ప్రతి యువకుడూ యుద్ధంలో చేరిపోతున్నాడు. తన చదువు, తన తెలివి, తన ఐశ్వర్యం, తన సంపాదన అన్నీ విడిచిపెట్టి ధనికులు, పేదలు, విద్యార్థులు, కార్మికులు అందరికీ ఒకటే ఆలోచన: ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించాలి. ఆ బాధ్యత మనదేగాని మరెవ్వరిదీ కాదు. మనమంతా వెళ్లి దేశం కోసం మన రక్తం ధారపోసి మనమందరం నిహతులమైన జర్మనీని ఈ జన్మలో ఇంక లేవకుండా అధఃపాతాళానికి తొక్కి మనం విజయం సాధించాలి. లాంగ్ లివ్ ఇంగ్లాండ్ రూల్, బ్రిటానియా గాడ్ సేవ్ ద కింగ్ అనే నినాదాలు తప్ప మరేమీ వినపడ్డం మానేశాయి. ఎవరి ముఖంలోనూ నవ్వూ తుళ్ళూ కనిపించడం మానేసింది. పగలంతా ఆకాశం మీద విమానాలు బయ్యిమని శబ్దం చేస్తూ విహరించడం మొదలుపెట్టాయి. ఇంతకుముందెప్పుడూ ఏ యుద్ధంలోనూ విమానాలు ఉపయోగించలేదట ఎవరూనూ. అందుచేతను అందరికీ ఇదో కొత్తగానూ కొంత భయంగానూ ఉన్నా వీటితోనే మనం విజయం సాధిస్తాం అనే ధైర్యం కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థానం ఏర్పాటు చేసుకుంది. రాత్రులు ఏ వీధిలోనూ దీపాలుండకూడదని అధికారులు శాసించారు. ఇంట్లో దీపాలు కిటికీల్లోంచి వెలుపలకు కనబడకుండా నల్లతెరలు దట్టమైనవి వేసుకోవాలని హెచ్చరికలు పంపారు. రాత్రులు తిరిగే మోటార్లకు కూడా ముందుండే దీపాలు బాగా తగ్గించి ఆ మోటారు లైట్లకు పైభాగం నల్లరంగు పూయించారు. కొంచెం ఇంచుమించుగా ప్రతి 2-3 ఫర్లాంగులకు ఒక భూగృహంలాంటిది విశాలమైనది నిమిషాల మీద నిర్మాణాలు చేశారు. పైన తిరిగే శత్రు విమానాల నుంచి బాంబులు పడితే చాలా ప్రమాదం కనుక ప్రజలు భీతిల్లక, కంగారుబడక, తొట్రుపాటు లేకుండా ఈ భూగర్భ మందిరాల్లో తలలు దాచుకోవలెను. విమానాలు వస్తుంటే ముందుగా రైలుకూతలాంటి కూత వినబడుతుంది. అది వినబడగానే స్త్రీ, బాల, వృద్ధులంతా ఈ భూగృహాల్లోకి పారిపోవాలి. రోడ్డుమీదున్న పురుషులు ఎక్కడివారక్కడే బోర్లగిలా పడుకోవాలి. ఇలాంటి ఏర్పాట్లన్నీ ప్రజలకు తెలియపరిచి ఆ ఆపత్సమయమందు ప్రవర్తించవలసిన విధానాలు నాటకాల్లో రిహార్సుల్లాగా ప్రజలకు అలవాటు చేశారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో మామూలుగా ఉత్పత్తి చేసే వస్తువులను నిలుపుచేసి అన్నిటిలోనూ యుద్ధావసర వస్తువులనే తయారు చేయించడం మొదలుపెట్టారు. 50 ఏళ్లు పైబడ్డ పెద్దలు కూడా తమని కూడా యుద్ధంలోకి రానిమ్మని, అలా వీల్లేని పక్షమునందు దేశసేవకు మరో విధంగానైనా తమని ఉపయోగించుకోమని లక్షలాది జనం అధికారులను ఒత్తిడి చేయడం మొదలెట్టారు. యువతులందరూ యుద్ధభూమిలో గాయపడ్డవారి సంరక్షణ కోసం రెడ్ క్రాస్ అనే సంస్థలో చేరి తర్ఫీదు పొందడం ప్రారంభించారు. ఇలా ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి అణువు దేశరక్షణ కోసమే ఉన్నదా అన్న భావం ప్రతి మనిషిలోనూ కలిగేట్టున్నది. ఎన్నడూ కనీవినీ ఎరుగని, ఊహక్కూడా అందని ఈ విపరీత పరిస్థితి, పరిణామాలు చూస్తుంటే నేను విభ్రాంతుడనై ఇంత సన్నాహం, ఇంత ప్రబోధం అవసరమా అనుకునేవాణ్ణి. ఈ యుద్ధజ్వాల ఇన్ని దేశాలకు ఎందుకు వ్యాపిస్తుందో అర్థం కాలేదు. ఇన్ని దేశాలొక్కసారి యుద్ధంలోకి ఎందుకు దిగుతాయో అసలే అంతుపట్టడం లేదు. ఏవైనా జరుగుతున్న విషయమూ, పరిస్థితులు ఇవి గమనించక తప్పదు కదా. అదివరకు ఎంతో స్నేహమూ, ఆదరణ, అభిమానం చూపిస్తున్న వారందరూ కూడా మన దేశస్థులను అనుమానంతో, భయంతో చూడడం మొదలెట్టారు. మేం పైవాళ్లం, ఇక్కడ మీకు స్థానం లేదన్నట్టు అనేక విధాల మాకు స్ఫురింపజేస్తున్నారు. మేం కూడా యుద్ధంలో చేరుతాం, మమ్మల్ని కూడా చేర్చుకోండని మనవాళ్లు ఎంత బ్రతిమాలినా ఎవ్వర్నీ చేర్చుకోలేదు. మమ్ములను, మా దినచర్యలను రహస్యంగా అనుక్షణం ఎవరో గమనిస్తున్నారనే భావన మా అందర్లోనూ కలిగింది. ఈ అనుమానం ఎందుకు కలిగిందంటే ఏ ఒక్కరమూ సరియైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయాం. మా ఉత్తరాలు మాలో ఎవరికీ ఎక్కడ్నించి వచ్చినా అవన్నీ పోస్టాఫీసులో మాకు తెలియకుండా తెరిచి దేశభాషల్లోనివన్నీ ఆంగ్లంలోకి తర్జుమా చేయించుకొని అవి మళ్లీ ఆనవాలు తెలియకుండా కవర్లు అతికించి ఆ తరువాత మాకు బట్వాడా చేసేవారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదన్న సంగతి జగద్విదితము. ప్రతివాళ్లూ మేము ఎక్కడ కనపడ్డా మేము కూడా శత్రుపక్షంలో చేరేమో, చేరబోతున్నామో అనే దృష్టితో మమ్మల్ని చూడ్డం మొదలుపెట్టారు. ఈ పరిస్థితులు మాకెంతో ఇబ్బందిగా ఉన్నా భరించక తప్పనిసరైంది. పోనీ ఇదంతా భరించలేక ఇంతటితో చదువు ముగించి ఇంటికి పోదామంటే దానికి పర్మిషనని, పాస్పోర్టని బోలెడంత తతంగం జరుపుతేనేగాని ఎవర్నీ కదలనివ్వడం లేదు. ఇలా ఉండగా భారతీయులంతా కూడా యుద్ధంలో చేరి తమకి అనుకూలంగా సహాయం చేయడానికి సంసిద్ధులై ఉన్నారనే వార్త ఆంగ్లపత్రికలన్నింటిలోనూ కనబడ్డది. దానితో మామీద అనుమానం కొంత తగ్గి విశ్వాసం ఏర్పడ్డం మొదలెట్టింది.
ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం మేమంతా విద్యాలయంలో క్లాసుల్లో ఉండగా బ్రహ్మాండమంతా ఒక్కసారి బద్దలైనంత భయంకరమైన శబ్దం వినపడ్డది. మా విశ్వవిద్యాలయమంతా దద్దరిల్లిపోయింది. భూకంపమా అనుకున్నాం. అదీకాదు, విమానాల దాడా అనుకున్నాం. ఎక్కడా విమానాల ధ్వనే లేదు. అక్కడేనన్నమాటేమిటి, ఊరంతా అశేష జనం హడలిపోతూ ప్రాణాలరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. మళ్ళీ ఇంకో మాటు 2-3 సార్లు ఆ శబ్దాలు వినపడ్డాయి. మా ప్రొఫెసరు ఉపన్యాసము కట్టిపెట్టి తల వంచుకుని కళ్ళు మూసుకుని భగవత్ప్రార్థన చేస్తున్నట్టు నిలబడ్డాడు. మూడోసారి శబ్దమైన తర్వాతనూ మరే శబ్దమూ వినపడలేదు. మరో 5 నిమిషాలు అందరమూ నిశ్శబ్దముగా ఉండిపోయాం. ఇంతలో ఒక నౌకరు మా ప్రొఫెసర్ గారికి ఒక చీటీ చూపించి వెళ్ళిపోయాడు. వారు మమ్ములను నిశ్శబ్దంగా ఇళ్లకు వెళ్ళిపొమ్మని సెలవిచ్చి పంపించేశారు. మేము భయంతో దడతో ఒకరితో ఒకరు మాటైనా మాట్లాడకుండా మా బసలకు బయల్దేరాం. దారిలోనే ఆ శబ్దం ఏమిటో మాకు తెలిసిపోయింది. ఎడింబరోకి సమీపంలోనే కొద్ది మైళ్ల దూరంలో ఫర్త్ ఆఫ్ ఫోర్త్ అనే ఓడరే ఉంది. స్కాట్లాండ్ తీర సంరక్షణకు అక్కడ యుద్ధనౌకలన్నీ యుద్ధసన్నాహంతో ఉన్నాయి. జర్మనీ వాళ్లు ఇది ఎలా కనిపెట్టారో కాని కనిపెట్టి రెండో కంటి వాళ్లకి తెలియకుండా జలాంతర్గాములలో సబ్మెరీన్లలో వచ్చి టార్ఫిడో అనే ఫిరంగితో ఇక్కడున్న యుద్ధనౌకలను 3 దెబ్బలతో ముంచేసి నిర్భయంగా వెళ్ళిపోయారని అందరికీ తెలిసిపోయి భయభ్రాంతులను చేసింది. మేం చేసేదేం లేక ఎవరి బసకు వాళ్లు చేరుకున్నాం. జనమంతా యుద్ధకాల జీవితానికి క్రమేణా అలవాటు పడసాగారు. భయం వదలకపోయినా మృత్యువు ఎప్పుడూ సన్నిహితంగానే, అతి సన్నిహితంగానే ఉన్నదని తెలిసినా ఈ రోజుల్లో ఈ యుద్ధ పద్ధతుల్లో మృత్యువు రణరంగంలోనే కాక ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతుంది అనే సత్యం అందరూ తెలుసుకున్నా ఏదో మొండిధైర్యంతో, ఏదో నిర్లక్ష్యంతో ఎలాగైనా చచ్చైనా శత్రువులను రూపుమాపి దేశాన్ని రక్షించాలనే భావం ప్రతి హృదయంలోనూ నాటుకుపోయింది. ఎవరు శత్రువు, ఎందుకు మనం శత్రువనుకుంటున్నాం అనే ప్రశ్నల పరంపర కొందరు వెలుబుచ్చినా దానికి సమాధానం చెప్పవలసిన అధికారులు మౌనముద్ర వహించి శత్రుసంహారం చేయడమే మన విధి, మన ధర్మం, అది తప్ప తక్కిన విషయాల తర్కవితర్కములతో మీకేం పనిలేదని ప్రబోధాలు చేస్తున్నారు. దైనందిన జీవితం ఏదో ఒక దారిని నడుపుకోవడం అలవాటు చేసుకుంటుంటే ఒకనాటి రాత్రి సుమారు 3 గంటల వేళప్పుడు శత్రువిమానాలు వస్తున్నాయని సూచన వినబడేసరికి నిద్రమత్తులో ఉన్న అశేష జనం ఆబాలగోపాలం ఉలిక్కిపడి నిద్రనుంచి లేచి భయభ్రాంతులై బట్టలు మార్చుకోవాలా అక్కర్లేదా అనే మీమాంస పూర్తి కాకుండానే విమానాలు రావడం, అక్కడొకటి బాంబులు పడేసి ఇక్కడి విమానాలు పైకెగిరే లోపుననే శత్రువిమానాలు పారిపోవడం కూడా జరిగింది. చాలామంది స్త్రీ పురుషాదులందరూ పడకదుస్తులతోనే భయభ్రాంతులై వీధిలోకి పరిగెత్తుకొచ్చారు. అటూ ఇటూ రక్షణ గృహాలు వెతుక్కుంటూ పరుగులు తీశారు. ఒక ముసలాయన, ఒక ముసలావిడ రోడ్డు మధ్యన పరిగెడుతున్నారు. వారు దంపతులు అవునో కాదో తెలియదు కాని పరిగెడుతున్న వాళ్లల్లా ఆగిపోయి ఏదో జ్ఞాపకమొచ్చినట్లు ఒక క్షణం నిలబడి అమాంతం రోడ్డు మధ్యగా ఇద్దరూ కూడబలుక్కున్నట్లు దబీమని బోర్లగిలా పడుకున్నారు. అటూ ఇటూ పరిగెడుతున్న జనం ఇదేమిటి వీళ్ళు ఇలా పడిపోయారు, కొంపతీసి భయంతో చావలేదు కదా అని వాళ్ల దరికి చేరి పైకి లేవతీయ ప్రయత్నించారు. అరక్షణంలో కొన్ని 100 మంది చుట్టూ చేరారు. ఇంతలో వాళ్లంతట వాళ్లు దగ్గరకొచ్చిన వాళ్ల చేయూతతో గజగజలాడుతూ లేచి నిలబడ్డారు. జనమంతా హిప్ హిప్ హుర్రే అని సంతోషంతో అరుస్తుండగా విమానదాడి అయిపోయిందని, క్షేమంగా ఇంటికి వెళ్లవచ్చునని తెలియపరచడానికి సైరన్ కూత వినపడ్డది. అది వినేసరికి భయంలోంచి బయటపడి అందరూ ఒక్కసారి నిట్టూర్చినట్టు పెద్ద నవ్వు నవ్వుకుంటూ ఒకరి దుస్తులనొకరు చూచి సిగ్గుపడుతూ గృహోన్ముఖులయ్యారు. ఈ రీతిగా ఇదో కొత్త ఆపద వచ్చిపడిందని జనంలో మళ్లీ భయం బయల్దేరినా ఎలాగో ధైర్యం తెచ్చుకుని కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ విమానదాడులలో జనసమూహానికి సహాయపడటానికి కొత్త రకమైన రక్షక భటులు ఏర్పాటై 24 గంటలూ వాళ్లు రోడ్లంట గస్తీ తిరగడం ఒక కొత్త దృశ్యం. సాయంకాలం మామూలుగా కొండలమీదికి వెళ్లడం తగ్గించారు జనం. నిత్యజీవితం అనేక విధాల కేవలం స్తంభించకపోయినా కుంటుబడ్డదని చెప్పక తప్పదు. మేము కాలేజీకి మామూలుగా వెడుతూనే ఉన్నాం. పాఠాలూనూ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఊళ్ళో జాతీయ పతాకాలు చిన్న చిన్నవి సూదులు గుచ్చి వీధులలో అమ్మడం మొదలుపెట్టారు. ప్రతివాళ్లూ ఆబాలగోపాలము ఒక్కళ్ళు కూడా విడవకుండా కొంటున్నారు. ఈ రాబడంతా యుద్ధనిధికి అని అందరకూ తెలియపరిచారు. మేమందరం తలోటి కొని మా కోట్లకు తగిలించుకొని క్లాసులకి హాజరయ్యాం. క్లాసులో పాఠం జరుగుతోంది. హఠాత్తుగా మా వెనకాల బల్లలో కొంచెం సంచలనం బయల్దేరింది.
కుడిపక్కనుంచి ఇద్దరూ ఎడమపక్కనుంచి ఇద్దరూ యువతులు జాతీయ పతాక వర్ణములతో తయారైన దుస్తులు ధరించి ఆ రంగులే నెత్తిన సిపాయి టోపీ ధరించి క్లాసు మధ్యన అందరి దగ్గర యుద్ధనిధికి వసూళ్లు ప్రారంభించారు. వారు నలుగురూ ఒక చేతిలో వీధిలో మేం కొన్నలాంటివి చిన్న చిన్న జాతీయ పతాకాలు పళ్ళెన్నిండా పోసుకుని, రెండవ చేతిలో పైన రంధ్రముండి తక్కినదంతా సీలు చేసిన డబ్బీలతో మనిషి దగ్గరికి వచ్చి వసూళ్లు ప్రారంభించారు. వాళ్లు లోపలకు ఎలా వచ్చారో, ఎవరు తీసుకువచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. అక్కడ వాళ్లను మీరిక్కడికెలా వచ్చారని దబాయించడానికి కానీ కోప్పడ్డానికి కానీ వీలైన సమయమూ కాదు. ఎవళ్లకు తోచినది వాళ్లు నిశ్శబ్దంగా నవ్వుతూ డబ్బీలలో పడేస్తున్నారు. ప్రొఫెసర్ గారు నిర్ఘాంతపోయి ఈ దృశ్యం చూస్తూ స్తంభించిపోయినట్టు నిలబడిపోయారు. ఒకరిని కూడా విడిచిపెట్టకుండా క్లాసులో ఉన్న విద్యార్థులందరి దగ్గర వాళ్లు వసూలు చేసి తిన్నగా ప్లాట్ఫారం ఎక్కి ప్రొఫెసర్ గారి వద్దకు వెళ్లి ఈ వైపున ఇద్దరూ ఆ వైపున ఇద్దరూ నిలబడి నలుగురూ 4 పతాకాలు తీసి వారి కోటుకు గుచ్చి నవ్వుతూ చేతిలో డబ్బీని ముందుకు జాపారు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ జేబులు తడుముకోవడం మొదలెట్టారు. ఏ జేబులో ఒక పెన్నీ కూడా చేతికి తగలకపోయేసరికి తెల్లబోయి ఏమనాలో తోచక నిలబడిపోయారు. కుశాగ్రబుద్ధులైన విద్యార్థులంతా ఆయన ఇబ్బంది గ్రహించి ఎవరికి తోచినా ఎవరికి చేతికందిన పెన్నీలో అరషిల్లింగులు షిల్లింగులు ఈలవేస్తూ ప్లాట్ఫారం మీదికి గిరవాటెట్టారు. ఆ పిల్లలు నవ్వుకుంటూ అవన్నీ ఏరుతూ కూర్చున్నారు. మా ప్రొఫెసర్ గారు ఈ వేడుక చూచి మళ్లీ ముఖంలో మందహాసం చిందిస్తూ, ఈ వేళకిది చాలుననుకుంటాను, ఇంతటితో క్లాసు ముగిద్దాం అని వారు రూంలోకి చక్కాపోయారు. విద్యార్థులంతా కరతాళధ్వనులు చేస్తూ నవ్వుతూ కొందరు డబ్బులేరడంలో ఆడపిల్లలకు సహాయం చేస్తుంటే మేమంతా బయటకు నడిచాం. ఇక్కడ ఏం జరిగినా ఏ ఉపద్రవమొచ్చినా ప్రొఫెసర్లు ఉద్రిక్తులు కారు, ఆగ్రహం ప్రదర్శించరు. ఏ విషమ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొని విద్యార్థులతో పేచీలు పెట్టుకోకుండా వాళ్ల మనసులు నొవ్వకుండా వ్యవహరిస్తారు. వారు పాఠం చెప్పేటప్పుడు టైం కాగానే గంట వినబడనవసరం లేకుండానే 2-3 నిమిషాల ముందుగానే వారి ఉపన్యాసం ముగించి క్లాసు విడిచిపెడతారు. బారిస్టర్ పార్వతీశం సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్, నిర్వహణ అరిలా స్టూడియోస్, ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా, స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.